అది ఈనాడు పత్రిక రాసింది. ఖజానాలో కేవలం 100 కోట్లు ఉన్నాయి, తెల్లారి శాలరీలు ఎట్టిస్తాడో చూస్తామని రాసింది. 5 ఏళ్ళు ఇచ్చాం కదా, 1వ తారీఖు కాబట్టి 2వ తారీఖు అని ఇచ్చాంగా, ఎక్కడ ఒక నెల కూడా మిస్ చేయకుండా ఇచ్చాం కదా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1వ తారీఖు మొదట 1 నెల ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు. దాని తర్వాత ఈరోజు జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి లేదు కదా. 108 ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్లు ఎక్కారు. అందరూ రోడ్లు ఎక్కితే చంద్రబాబు నాయుడు మాత్రం శుభ్రంగా ఇంట్లో కూర్చొని, లేదంటే అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చో, ఈరోజు మీడియా ముందుకు వచ్చో సొల్లు కబుర్లు మాత్రం చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, 162 రోజులు అయినాయి అంట. 162 రోజుల్లో అద్భుతమైన పరిపాలన అందించామన్నాడు. ఏంది అద్భుతమైన పరిపాలన? విజయవాడలో హోమ్ డెలివరీ పెట్టారు లిక్కర్, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకు సుమో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకి షార్ట్ వచ్చింది, షార్ట్. మళ్ళీ వేరే అనుకున్నారు సార్, షార్ట్ విస్కీ 99కి. 99 రూపాయలకి బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ 2 వచ్చినాయి. మనం బెంగళూరు వెళ్ళలేని వాళ్ళకి బెంగళూరులో విస్కీని 99కి ఆంధ్రాకి తీసుకొని వచ్చారు. మీరు చేయలేదుగా మరి ఆ పని? అంటే మేము మంచి చేసి మద్యం విషయం చేసిన మేము మద్యం వద్దు విచ్చి ముద్దు అన్నాం. చంద్రబాబు నాయుడు ఈ తొక్కలో విద్య, మద్యం రోజు తాగి పడిపోండి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. తేడా ఉంది కదా. మేము ఇంటింటికి విద్య అందించాం, ఇంటింటికి రేషన్ ఇంటింటికి వాలంటీర్లు పంపించి పెన్షన్ అందించారు, ఇంటింటికి రేషన్ అందించాం, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపించాం. అవును. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది? వాళ్ళ అసెంబ్లీది కదా, ఇప్పుడు అవును వాళ్ళ ప్రభుత్వమే కదా, ఎవరు మిస్ అవ్వలేదు, తప్పిపోయింది 30 మంది అని చెప్పారు. ఈయన అన్ని సున్నాలు పక్కన యాడ్ చేసుకుని 30,000 అన్నాడు. అంటే ఈయనకి అట్లా అలవాటేమో. అలా ఇలాంటి అబద్ధాలే సార్, ఇలాంటి అబద్ధాలన్నీ ప్రచారం చేసి 30,000 మంది మిస్ అయ్యారు, వాలంటీర్లు ఎత్తుకుపోయారు, ఇలా రకరకాల ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. సరే వచ్చారు, ఎట్లా కొట్ట మంచి అన్న చేయాలి కదా. ఒక్క మంచి పని చెప్పండి వీళ్ళు చేసింది. 99 రూపాయలకి లెక్కర్ తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఏంది? మరి గొప్పగా అద్భుతమైన పాలన అంటే ఎంతకంటే ఇస్తారు సార్? ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం మనం. ఎంతకంటే గొప్పగా అద్భుతంగా ఎవడన్నా పరిపాలించగలరా? ఎవరైనా సరే. ఎక్కడన్నా ఉందా మద్యం హోమ్ డెలివరీ? మరి ఎంత గొప్పగా పరిపాలిస్తుంటే పొద్దున్నే 7ంటికి మద్యం దొరికిద్ది, 99 రూపాయలకే మద్యం దొరికిద్ది. మద్యం దుకాణాల పేర్లు కూడా భలే ఉంటాయి. కూటమి వైన్స్, వారాహి వైన్స్, బడీ వైన్స్. ఓకే. ఇక్కడ 99 రూపాయలకే. రేపొద్దున విత్ స్టఫ్తో కూడా డెలివరీ చేస్తారు సార్. ఓకే. మీకు వెజ్ నాన్ వెజ్ ఏ స్టఫ్తో కావాలంటే ఆ స్టఫ్తో డోర్ డెలివరీ చేసే ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. 162 రోజుల కూటమి పాలన అద్భుతంగా జరుగుతుంది. నేను ఒక మాట అంటాను యాజ్ జర్నలిస్ట్గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అభివృద్ధి కోరుకుంటుంటే ఈ మద్యాన్ని అంత ఇదిగా వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. బట్ ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఏ రకంగా సార్? ఇక్కడ ప్రజలు ఎంకరేజ్ చేయరు. ఇక్కడ ప్రజలు, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నన్ను సార్ తెలంగాణ ఆంధ్ర పబ్లిక్ కొంత ఉండే డిఫరెన్స్ ఏంటంటే, సైలెంట్ తీర్పు అనేది ఎక్కడ సైలెంట్గా ఒక సెంటిమెంట్గా తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్లో ఉండదు. అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో లేదంటే రాస్తారోకలో అంత ఎక్కువ చేసేటటువంటిది అక్కడ ఉండదు. బట్ తెలంగాణలో ఏంటంటే ఇమీడియట్గా మీకు రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తారు. అందుకని ఏంటంటే మీకు ప్రజలు ఎవరో దీన్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటే మన పొరపాటు. అంతేనా? ప్రజలకి అన్నీ నోటెడ్ ఉంటాయి, వాళ్ళు చెప్పింది ఏంది, ఎందుకు చేయలేదు. సో మేము చేసాం, కానీ ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా. కానీ 1 year కూడా కాకుండా ప్రతిపక్షం అన్నిటి మీద ఈ రకంగా వాగ్బాణాలు ఇస్తూ అందరినీ వాళ్ళని విమర్శిస్తూ రావడం అనేది కొంచెం ఆలోచన. 1 year అన్నా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారనే తెలియాలిగా. సరే 1 year ఎందుకు టైము? నేను అడుగుతా, ఇప్పుడు కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ చేసే స్కీములు అనుకోండి, ఓకే, మీరు అన్నట్టుగా టైం అడిగితే మాకు ఒక 6 నెలలే ఉండని అడిగితే ఓకే. కానీ ఆల్రెడీ ఉన్న స్కీమ్సే కదా ఉన్నప్పుడు. మీరు అన్నట్టు అమ్మఒడి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 4 సంవత్సరాలు ఇచ్చారు, 25,000 కోట్లు సంవత్సరానికి, 6,200 6,300 కోట్లతో 25,000 కోట్లు 4 సంవత్సరాల పాటు ఇచ్చారు. అంటే అది ఆన్గోయింగ్ స్కీమ్. మరి దాన్ని ఎందుకు మీరు ఇవ్వలేదు? ఆన్గోయింగ్ స్కీమ్గా ఉన్న చేయూతో, లేదంటే మీరు ఉన్నటువంటి రెగ్యులర్ స్కీమ్స్, ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు 15,000 ఇస్తా అన్నారు, ఎక్కడ బడ్జెట్లో ఆడబెట్టారు? మరి ఎందుకు ఇవ్వాల? మీరు అన్న కొత్త స్కీమ్ అనుకోండి, మీరు అన్నట్టు కొత్త స్కీమ్లో కూడా ఉచిత బస్సు ఆల్రెడీ తెలంగాణలో వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే ఇంప్లిమెంట్ చేశారు కదా. ఆల్రెడీ పక్కన కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోనే ఉంది కదా. మరి మీకెందుకు ఇక్కడ టైం తీసుకుంటున్నారు? సో మీకు చెయ్యాలన్నటువంటి ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంటుంది సార్, ఏంటంటే ఆయన జనాలను ఎలా మనం చెప్పినా వింటారు, మనం ఏం చెప్పినా వినేస్తారు అనేటటువంటి ఒక దూరంలో ఆయన ఉంటాడు. అందుకని మనం ఎన్ని రకాల హామీలైనా ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత మనం ఎవడన్నా అడిగాడు అనుకోండి,
ఉల్టా వాడి మీద మనం కేసు పెట్టచ్చు. ఒకడి మీద కేసు పెట్టామనుకోండి మిగతా వాళ్ళు వెనక్కి మిగతా వాళ్ళు వెనక్కి తగ్గుతారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడితే మిగిలిన ప్రశ్నించడానికి ఇంకెవరు రారు కదా. సోషల్ మీడియా మీద బాగా విష ప్రచారం జరుగుతోంది మా మీద అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ మీద విష ప్రచారం జరుగుతుంది. వాళ్ళ మీద విష ప్రచారం చేస్తున్నారు. మొదట్లో అప్పుడు చేసినవి కూడా అట్లాగే జరిగింది, అందరూ కలిసి మా మీద దాడి చేశారు అని చెప్పి మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. తప్పే ఉందని అంటారు సార్. మేము అప్పుల మీద దుష్ప్రచారం చేసింది, మేము స్మార్ట్ మీటర్ మీద దుష్ప్రచారం చేసింది అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే తెలుగుదేశం, అదే జనసేన వాళ్ళే కదా. అప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితేనే ఉరితాళ్ళు అన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి మన ఊరికి పండగ చేసుకుని రాస్తున్నారు. ఈరోజు 60,000 కోట్ల అప్పు 5 నెలల్లో చేస్తే ఆ రోజేమో అప్పులు శ్రీలంక, అసలు అప్పే అప్పు, అప్పుల రాయుడు, అప్పుల మీడియా మీద మీరేమి చేయడానికి లేదు. నేను హైకోర్టు కూడా గట్టిగా మందలించి సీసీ ఫుటేజ్లో పలానా రోజు అరెస్ట్ చేసినట్టుగా ఉంటే మరి మీరు 3 రోజుల తర్వాత ఎలా ప్రొడ్యూస్ చేశారు వర్ర రవీందర్ రెడ్డి అని అడిగింది హైకోర్టు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని ఇవ్వాల్సిందే. పోలీసులు మీరు మీ డ్యూటీ చేయండి, తెలుగుదేశం వాళ్ళ డ్యూటీ మీరు చేయాలని ప్రయత్నిస్తే రాబోయేది రోజుల్లో అది మళ్ళీ మీకు ఏ విధంగా ఉంటుందో చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారని గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే మంచే, చెడు చేస్తే ఖచ్చితంగా చెడే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసిన వాలంటరీ వ్యవస్థను ఎవరు పట్టించుకోవట్లే ఈ రోజున. సరే, ఎలా అంటే ఆశ ఉంటుంది. వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్ళినాయని అప్పుడు మాట్లాడారు మీరు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజు, మోడీ గారే వాలంటీర్ వ్యవస్థని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది